అని అధికారిక లాంఛనాలతో చేశారు లక్ష్మణ్ గారు. అధికారిక లాంఛనాలతో చేసిన అంత్యక్రియలు కానీ మీరు కూడా సర్వీసులో ఉన్నప్పుడు కొంతమంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడము, వాళ్ళని ఇంటరాగేట్ చేయడం, ఇవి మీకు అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు జరిగిన దాంట్లో మనకి ముంబై అటాక్స్లో పాల్గొన్న అజ్మల్ కసబ్ కానీ హెడ్లీ కానీ వీళ్ళు శిక్షణ పొందిన శిబిరాలు కూడా ధ్వంసమయ్యాయి. కరెక్ట్, రైట్. అటువంటి వాళ్ళకి, అక్కడ చనిపోయిన వాళ్ళకి అధికారిక లాంఛనాలతో పాకిస్తాన్ సైనికాధికారులు వచ్చి మరి నివాళులు అర్పించి సెల్యూట్లు కొట్టారంటే వాళ్ళని మనం పాకిస్తాన్ నుంచి వేరు చేసి ఎలా చూడగలం? ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ మనుషులుగానే చూస్తాం, పాకిస్తాన్ పంపించిన మనుషులుగానే చూస్తాం కదా. ఎందుకంటే పాకిస్తాన్ నేరుగా యుద్ధంలో భారతదేశాన్ని ఎప్పుడు కూడా ఏమీ చేయలేదని వాళ్ళకు కూడా స్పష్టంగా తెలుసు. ఓకే, అందువల్ల వాళ్ళు చేసేది ఏంటంటే అప్రత్యక్ష యుద్ధం. దిస్ ఇస్ కాల్డ్ ప్రాక్సీ వార్. ప్రాక్సీ వార్ లో ప్రధానంగా ఏంటంటే ఈ విధంగా టెర్రరిస్టులని, ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడం. అందువల్ల ఆర్మీనే వీళ్లను ముందుకు నడిపిస్తుంటది. పాకిస్తాన్ ఐఎస్ఐ కావచ్చు, తర్వాత పాకిస్తాన్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, వీరందరూ కూడా వీళ్ళు వెనకాల ఉంటారు. అందుకని ఈ రోజు మీరు చెప్పిన ఆ సంఘటనలు, వాళ్లకు అధికార లాంఛనాలు ఇవ్వడం అన్నది మళ్ళా ఒకసారి సుస్పష్టం చేస్తుంది ఈ టెర్రరిస్టుల వెనకాల ఉన్నది పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ, పాకిస్తాన్ ప్రభుత్వం అన్నది మళ్ళా ఫోటోలతో సహా ఈరోజు ఎస్టాబ్లిష్ అయింది. అవును. రెండవది వాళ్ళు చేసేది నార్కో టెర్రరిజం. అంటే భారతదేశంలోకి ఎలాగైనా ఈ మాదక ద్రవ్యాలన్నవి ప్రవేశపెట్టాలి. మీరు యాక్చువల్ గా ముద్రా పోర్ట్ లో చూసుకున్నా కూడా అక్కడ దొరికిన బిగ్ కన్సైన్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా అక్కడి నుంచే భారతదేశానికి రావాల్సింది. మూడవది వచ్చేసి ఫేక్ కరెన్సీని పబ్లిష్ చేసి భారతదేశంలో సర్క్యులేట్ చేయడం, ఇక్కడ ఎకానమీ. ఈ విధంగా 3 విషయాలు ఏవైతే ఉన్నాయో, ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడం, నార్కో అంటే ఈ విధంగా మాదక ద్రవ్యాలను ఇవ్వడం, ఆ తర్వాత ఫేక్ కరెన్సీ ప్రవేశపెట్టడం. కాబట్టి పాకిస్తాన్ భారతదేశం మీద ఏవైనా చర్యలు తీసుకోవాలంటే వాళ్ళకు ఒకటే ఒక మార్గం, ఉగ్రవాదుల్ని ప్రోత్సహించడం అన్నది సుస్పష్టంగా మనకు తెలిసిపోయింది ఈరోజు. సో ఆ విధంగా కూడా మనం రేపు యుఎన్ లో కావచ్చు, మిగతా చోట్ల కూడా వీళ్ళ క్లోజ్ లింక్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ రోజు వాళ్ళు చూపించిన విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ప్రధానంగా మనకు ఉపయోగపడతాయి. పాకిస్తాన్ ఈజ్ ఎ టెర్రర్ స్టేట్, పాకిస్తాన్ ఈజ్ ఎ ఫెయిల్డ్ స్టేట్, పాకిస్తాన్ ఈజ్ ఎ రోగ్ స్టేట్ అని మనం ప్రూవ్ చేయడానికి కూడా ఎవిడెన్షియరీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నా. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడే ఒక గొప్ప ఆయుధాలు. ఎందుకంటే ఇంటర్నేషనల్ లెవెల్లో పాకిస్తాన్ ని మనం ఎక్స్పోజ్ చేశాము, ఇంకా దాన్ని ప్రబలంగా ఎక్స్పోజ్ చేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ తో అసలు ఉగ్రవాదం అన్నదాన్ని పాకిస్తాన్ నుంచే వెలివేయడానికి మనం ప్రయత్నించడానికి ఇది ఒక గొప్ప అవకాశం. ఈ అవకాశాన్ని భారత ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈసారి ఒక లాంగ్ టర్మ్ సొల్యూషన్ తీసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు రక్త బీజులు లాంటి వాళ్ళు. ఒక వెళ్ళినా కూడా వెంటనే ఆ రక్తం పట్టు నుంచి ఇంకా 4 పుట్టుకొస్తారు. కానీ వీళ్ళ వెన్నులో వణుకు పుట్టించేంత విధంగా ఇక నేను టెర్రరిజం మాట ఎత్తను అన్న భయాన్ని పాకిస్తాన్ లో మనం సృష్టించగలగాలి. ఇది ఫేజ్ 1 మాత్రమే. అందుకనే దిస్ ఇస్ ఓన్లీ ఆపరేషన్ సింధూర్ అనేది ఫేజ్ 1. ఈ తర్వాత కూడా, ఎందుకంటే మనం టెర్రర్ అటాక్స్ చేయడం వల్ల, స్ట్రైక్స్ చేయడం వల్ల పాకిస్తాన్ కూడా ఇంకేమీ చేయలేదు. ఇందాక రావు గారు చెప్పినట్టు వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు ఇప్పుడు? సపోజ్ వాళ్ళ మిలిటరీ ఎస్టాబ్లిష్ ను మనం అటాక్ చేసి ఉంటే, లేకుంటే ప్రజల మీద మనం ఈ క్షిపణులు వాడి ఉంటే అప్పుడు వాళ్ళు విక్టిమ్ కార్డు తీసుకుంటారు. భారతదేశం ఈ విధంగా మమ్మల్ని బాధ పెడుతోంది, మా అమాయకమైన ప్రజలను ఈ విధంగా చేసింది, లేకుంటే మిలిటరీ ఎస్టాబ్లిష్ ని అటాక్ చేస్తే మేము డైరెక్ట్ యుద్ధంలో దిగుతామని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అడకత్తెరలో ఆగిపోయారు. వాళ్ళు చెప్పలేరు, ఏమీ చేయలేరు. కాబట్టి ఇది సరి అయిన సమయం భారతదేశానికి టెర్రరిజం మీద ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక యుద్ధం ప్రకటించడం, అందరూ కలిసి అక్కడ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా చెబుతుంటది మేము ఆ ఉగ్రవాదిని చంపేశాం, ఈ ఉగ్రవాదిని చంపేశామని. ఈ రోజు మార్నింగ్ మీరు ఒకసారి బ్రీఫింగ్ చూసుకుంటే అందులో స్పష్టంగా మిస్త్రీ గారు మాట్లాడారు. ఇంతకు ముందు సాజిద్ మీర్ అని ఒక టెర్రరిస్ట్ ని వాళ్ళు మేము చంపేశామని చెప్పారు, ప్రకటించారు, కానీ వాడు మళ్ళా బయటకు వచ్చాడు. కాబట్టి పాకిస్తాన్ మాటల మీద ఎవరు నమ్మరు. కాబట్టి ఒక ఇంటర్నేషనల్ మానిటరింగ్ తో ఈ టెర్రరిజం మీద చర్యలు జరగాలి అన్నది కూడా భారతదేశం ముందుకు తీసుకెళ్లబోతుంది అన్నది నా అభిప్రాయం. వెంకటకృష్ణ గారు, రైట్. ఈ విషయంలో మనం ఇవాళ గమనించిన ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇందాక సంజయ్ గారు టచ్ చేశారు, నేను అడుగుదాం అనుకున్నాను. యాక్చువల్గా త్రివిధ దళాల్లో
మనకు ఆర్మీలో కానీ, నేవీలో కానీ, ఎయిర్ ఫోర్స్లో కానీ త్రివిధ దళాల్లో మన మహిళల స్ట్రెంత్ ఎంత, మన వాళ్ళ సామర్థ్యం ఏ మేరకు ఉన్నారు, మన మహిళా అధికారులు కానీ, పైలట్లు కానీ, జవాన్లు కానీ, వాట్ ఎవర్, ఈ స్ట్రెంత్ ఎంత,